గిద్దలూరుతో సహా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఉంటున్న గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ఐటీ ఉద్యోగులు, మాజీ సైనికులు, హోంగార్డులు, ఇతర ఉద్యోగస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పులివెందులతో సమానంగా గిద్దలూరులో ప్రజలు భారీ మెజారిటీతో తనను గెలిపించాలన్నారు నాగార్జున రెడ్డి. ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నెల రోజుల పాటు ఊరూరా తిరిగి గిద్దలూరుతో సహా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయానికి కష్టపడాలన్నారు. వారు చేసిన 5 సంవత్సరాల్లో సేవ గురించి చెప్పాలి అంటే నాకు తెలిసి 5 రోజులైనా సరిపోదు. 5 రోజులైనా సరిపోదు. రెయిన్బోలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు ఈ మైక్ ఇదే విధంగా ఇది వదిలేస్తే 5 రోజుల పాటు మనకు 3 పూట్ల భోజనం పెట్టి మార్నింగ్ కావాలంటే స్నాక్స్, టీ ఇచ్చినా కూడా 5 రోజులు మనం కూర్చున్నా కూడా నాకు తెలిసి 5 సంవత్సరాల్లో చేసిన సేవ చెప్పుకోవడానికి కూడా 5 రోజులు సరిపో. ఏదైతే 2019లో మేనిఫెస్టో ఏదైతే ఉందో అందరూ దాదాపు సగం మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఇద్దరు నియోజకవర్గం నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, హోమ్ గార్డ్స్ ఉన్నారు, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు, భవన కార్మికులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినారు. దాదాపు సగం మంది పైన ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఒక్కసారి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎలక్షన్ మేనిఫెస్టోని 100కు 100% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది మనం గర్వంగా ఏ డిబేట్లోనైనా, అది ఇంగ్లీష్ ఛానల్ కానీ, తెలుగు ఛానల్ కానీ, హిందీ ఛానల్ కానీ, కన్నడ ఛానల్ కానీ, ఎటువంటి ఛానల్ అయినా వెళ్ళి ధైర్యంగా మనం కూర్చొని మాట్లాడగలిగే శక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినారు. ఎందుకంటే ఓన్లీ చీఫ్ మినిస్టర్